మాట మనిషి విలువను తెలియజేస్తుంది. అందుకే మాట జారితే మాత్రం వెనక్కి తీసుకోలేమంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మాట జారితేనే కాదు, సోషల్ మీడియాలో ట్వీట్ పోస్ట్ చేసినా, వీడియో షేర్ చేసినా వెనక్కి మాత్రం తీసుకోలేం. ఇది ఇప్పటి మాట. ఈ మాట ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా సైకోలకు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. ఏపీలో సోషల్ మీడియాలో అసభ్య రాతలతో చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదవుతుండటంతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, వ్యాఖ్యలు, వీడియోలతో పేట్రేగిపోయిన వైసీపీ యాక్టివిస్టులకు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందో తెలియక భయం వెంటాడుతోంది. ఈ క్రమంలోనే వివాదాస్పద నటి వైసీపీ సానుభూతి పరురాలు శ్రీరెడ్డికి తత్వం బోధపడినట్లయింది. ఇప్పటికే సోషల్ మీడియా కేసులపై వీడియో రిలీజ్ చేసి పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీరెడ్డి వరుస లేఖలు రాస్తూ క్షమించమని వేడుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సమయంలో శ్రీరెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె కాగితం, కలం చేతపట్టింది. లోకేష్ అన్నకు విజ్ఞప్తి అంటూ మొదలుపెట్టిన శ్రీరెడ్డి తాను ఇంతకాలం ఎంతమంది మనోభావాలు దెబ్బతీసిందో తెలిసిందని రాసుకొచ్చింది. ఎన్నో పూజలు, ప్రార్థనలు చేసే తాను ఇంత జుగుప్సాకరంగా ఇంతకాలం ఎలా మాట్లాడానో తెలియడం లేదని, అందుకే ముందుగా సీఎం చంద్రబాబు, లోకేష్, వారి కుటుంబ సభ్యులకు, హోం మినిస్టర్ అనితకు, పవన్ కళ్యాణ్, వీర మహిళలకు తన క్షమాపణలు అని తెలిపింది. మంత్రి లోకేష్ కు లేఖ రాసిన శ్రీరెడ్డి తనను క్షమించమని వేడుకుంది. బహిరంగ క్షమాపణలు చెబుతూ లేఖను ఎక్స్ లో పోస్ట్ చేసింది. మంత్రి లోకేష్ కు రాసిన లేఖలో ఫ్యామిలీ మీద ఒట్టేసి చెబుతున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి లెటర్ రాశానని అనుకోవద్దని తెలిపింది. వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా ఎంతో మనోవ్యధకి గురయ్యి తీసుకున్న నిర్ణయంగా రాసుకొచ్చింది. తన విషయంలో నొచ్చుకోవద్దని, భవిష్యత్తులో వైసీపీ తిరిగి వచ్చినా తన బుద్ధి వక్రం తిరుగుతుందని అనుకోవద్దని లేఖలో వేడుకుంది. వైసీపీ పెద్దలు ఆదేశిస్తేనే అసభ్య పోస్టులు పెట్టామని, తమను వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే తాను, తన కుటుంబం 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించామని మంత్రి లోకేష్ కు రాసిన లేఖలో శ్రీరెడ్డి వివరించింది. తన ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారని, తనను కొడితే 1 నెల లేదా 3 నెలలకు గాయాలు మానతాయని, తన వల్ల 3 జీవితాంతం శిక్ష వేసిందాన్ని అవుతానని తెలిపింది. సోషల్ మీడియా కేసుల నుంచి తనను బంధ విముక్తురాల్ని చేయాలని, తన వల్ల బాధపడిన అందరికీ క్షమాపణలు తెలిపింది. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, చిరంజీవి, నాగబాబుకు క్షమాపణలు చెబుతున్నట్లు లేఖలో శ్రీరెడ్డి పేర్కొంది. షర్మిల, సునీతలను కూడా క్షమించమని లేఖలో శ్రీరెడ్డి అభ్యర్థించింది. జగన్ భారతీయులకు కూడా శ్రీరెడ్డి మరో లేఖను రాసింది. పార్టీతో తనకు సంబంధం లేకపోయినా పార్టీ మీద అభిమానంతో తాను చేసిన పనుల వల్ల వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టానంది. తన వల్ల పార్టీకి నష్టం జరిగిందని, పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నట్టు లేఖలో తెలిపింది. శ్రీరెడ్డి వరుస లేఖలతో, సోషల్ మీడియా కేసులతో శ్రీరెడ్డికి తత్వం బోధపడిందా అన్న చర్చ నడుస్తోంది. క్షమించమంటూ వరుస లేఖలు రాయడం వెనుక ఆంతర్యమేంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఎక్కాల్సిన రైలు జీవితకాలం ఆలస్యమన్నట్లు చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుని ఏం లాభమని ఏపీ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. కాగా నటి శ్రీరెడ్డిపై నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మాజీ కార్పొరేటర్ జ్యోతి ఫిర్యాదుతో శ్రీరెడ్డిపై కేసు పెట్టారు.
పోస్టులపై చర్చ నడుస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం అండ చూసుకుని ప్రభుత్వ ప్రోత్సాహంతో ముఖ్యంగా వాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను గుడ్డిగా పాటిస్తూ ఎంతో మంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో పాటు చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, అలాగే ఆయన బిడ్డగా ఉన్న షర్మిల మీద కూడా చాలా నీచంగా చెప్పలేని విధంగా కూడా పోస్టులు పెట్టారు, వీడియోలు కూడా విడుదల చేశారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి తన 9 మాసాలు మోసిన తన తల్లిని, అలాగే దాదాపు 10 ఏళ్ళు కలిసిమెలిసిపోయిన సోదరిపై క్యారెక్టర్ కూడా అనాలిసిస్ చేసే విధంగా వారి అంత అత్యంత నీచంగా పోస్టులు పెట్టినా పార్టీ నాయకులైనా కూడా చివరికి భారతీ పిఏ వర్రా రవీంద్ర రెడ్డి వంటి వారు పెట్టినా కూడా కనీసం నియంత్రించకుండా వారిని మరింత ప్రోత్సహించడంతో ప్రజలు కూడా ఈ రోజు వాస్తవాలు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలి శ్రీరెడ్డి వ్యవహారం. శ్రీరెడ్డి అసలు ఒక మహిళ అనేది కూడా మర్చిపోయి, ఒక మహిళ నోటి వెంట రాని మాటతో ఒక మహిళ ఇంత నీచంగా మాట్లాడుతుంది అనే విధంగా కూడా పోస్టులు కావచ్చు, అలాగే చివరికి పవన్ కళ్యాణ్ తల్లిని కూడా దూషించిన విధానం, ఈ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున మహిళల నుంచి కూడా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. అయినప్పుడు కూడా శ్రీరెడ్డిని డబ్బులు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తూ ఆమెను ఇతర రాష్ట్రంలో ఉంచి మరీ మొత్తం ఆ పోషణ మొత్తం వైసీపీ చూసిన పరిస్థితి. తాజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇలా పోస్టులు పెట్టారో శ్రీరెడ్డిని కావచ్చు, వర్రా రవీంద్ర రెడ్డి, బోరుగడ్డ అనిల్తో పాటు దాదాపు కొన్ని 100 మందిని ఈ రోజు అరెస్టులు చేస్తా ఉన్న పరిస్థితి. వారందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదికగా జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీ ఆదేశాలను తామంతా చేశామని కూడా చెప్పుకుంటా కనిపిస్తుంది. ఇందులో శ్రీరెడ్డి తాజాగా లేఖలు రాసి తాను ఏదో మారిపోయాను, తప్పు చేశాను, క్షమించండి అంటూ లోకేష్ గా ఉద్దేశించి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పక్కన అదే లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తులు, డిమాండ్లు కూడా శ్రీరెడ్డి వంటి వారిని వదిలితే అసలు ప్రభుత్వ సంగతి తెలుస్తామనే విధంగా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించి కూడా పోస్టులు పెట్టినారు. అంటే అంత నీచంగా శ్రీరెడ్డి ఆ రోజు పోస్టులు పెట్టింది, వ్యాఖ్యలు చేసింది. చివరికి రిజల్ట్స్ మొన్న 2024 ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు కూడా జూన్ 4 తర్వాత మీ సంగతి తేలుస్తాం, ఒక్కొక్కరికి ఉంటుందిరా అంటూ చేసిన వీడియోలు మళ్ళీ రీపోస్ట్ చేసి మరి ఆమె చేసిన పాపాలు కావచ్చు, లేకపోతే ఆమె చేసిన నీచ మాటలు కావచ్చు అన్ని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి వంటి వారిని కావచ్చు, బోరుగడ్డ వంటి వర్రా రవీంద్ర రెడ్డి, చివరికి రామ్ గోపాల్ వర్మ పోసానికి ఇష్టం కొంతమంది ఎవరైతే ఉచ్చరించారు మర్చి మనుషులనే కనీస ఆ మాట కూడా మంచి మృగాల్లాగా మూర్ఖుల్లాగా మాట్లాడారో వారందరిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఒక పక్కన చట్టపరంగానే తాము ముందుకు వెళ్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పదే చెబుతున్నప్పటికీ కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు ఆలస్యం కాదు. చివరికి కూటమి అధికారులకు చర్యలు ప్రారంభించిన తర్వాత కూడా కొంతమంది ఇంకా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం, ఇప్పటికి కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్న పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు టీడీపీపై ఆ లేఖలన్నీ కూడా కేవలం ఆమె డ్రామాగా వివరిస్తున్నారు. ఆమె కఠినంగా శిక్షిస్తేనే మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేయాలని భయపడతారని కూడా అభిప్రాయపడుతున్నారు.